హలో, గుడ్ ఈవినింగ్. నేను మీ ఉషాని. ఈరోజు వీడియో చిల్లీ హార్వెస్టింగ్ అండి. మీకు మొన్న అప్డేట్ చేసిన వీడియో చిల్లీస్ ఎలా అయితే పండినవి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈరోజు అయితే నేను హార్వెస్టింగ్ చేస్తున్నానండి. ఆల్రెడీ చాలా చేసేసానండి. ఈ చెట్టుకున్న చిల్లీస్ అన్నీ తెంపాలంటే మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. చాలా వరకు కట్ చేశాను. ఈ కొన్ని మాత్రం మీకు చూపిస్తా ఉన్నాను. ఇది తేజ మిరప అండి. చాలా ఘాటు ఉంటుంది. మిరప పొట్టిగా ఉంటుంది కానీ చాలా ఘాటు ఉంటుంది. చాలామంది ఈ చిల్లీస్ని ఇంత బాగా వచ్చింది కాబట్టి పండు మిరపకాయ పచ్చడి కానీ సజెస్ట్ చేశారు. కాకపోతే మేము అంత ఘాటు తినమండి. దానివల్ల చెట్టుకున్నవి కోసేసి మా పాప వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కొంచెం షేర్ చేయొచ్చు. వీడియో చేస్తూ హార్వెస్టింగ్ నాకు అవ్వట్లేదు, కుదరట్లేదు. చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఇలా చేసేసిన తర్వాత మళ్ళీ మనం ప్రూన్ చేసుకుంటే కొత్త పూత అంతా వస్తాయి. నేను చూపిస్తానండి, మీరే సర్ప్రైజ్ అవుతారు ఎన్ని చిల్లీస్ వచ్చినాయో. ఇదిగోండి, కేజీ వచ్చినాయండి. ఇవి ఇంచుమించు కేజీ ఉంటాయి. ఈరోజు చిల్లీ హార్వెస్టింగ్. థ్యాంక్ యూ. ఫాలో మై ఛానల్.